తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ, ప్రతి మాసంలో కూడా అమావాస్య వస్తుంది. మరి ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి అమావాస్యని పోలాల అమావాస్య అంటూ ఉన్నారు. ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి, పోలాల అమావాస్య అని ఎందుకు అంటున్నారు, ఆ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. పోలిని స్వర్గానికి పంపేది పోలాల అమావాస్య. ఎందుకు అని అంటే ఇది మెయిన్గా చేసుకోవడానికి కారణం కూడా గర్భాన్ని కాపాడే మాసం. మీరు చూస్తే ఆషాఢం నుంచి శ్రావణానికి వచ్చేసరికి వర్ష ఋతువు మొదలవుతుంది. ఆ వర్ష ఋతువు మొదలైనప్పుడు ఏంటి అంటే మామూలుగా మనకి అంటే ఏదైనా ఒక కాలం మారేసరికి రుగ్మతలు అన్నవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఈ టైం ఏంటి అంటే వర్షాకాలంలో గర్భానికి సంబంధించిన స్త్రీలకి జనరల్గా ఏదో ఒక సమస్య అన్నది అంటే ఒక మాసం నుంచి ఇంకో మాసానికి మారేసరికి వచ్చే సమస్య ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక కంద చెట్టును తీసుకుని దానికి చక్కగా పూజ చేసి, అంటే దాన్నే లక్ష్మి గౌరీ కింద భావించి పూజ చేసి, నా గర్భాన్ని కాపాడు అంటే స్త్రీకి తల్లి అవ్వడం అన్నది మెయిన్ కాబట్టి ఆ తల్లిని చెయ్యి అని చేసి, అంటే నా బిడ్డల్ని ఒకవేళ తల్లులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే నా బిడ్డల్ని చల్లగా చూడు అని చెప్పి చేసే అమావాస్య ఇది. పైగా అమావాస్యకున్న గొప్పతనం ఏమిటి అంటే పౌర్ణమి రోజు అమావాస్య రోజు మాత్రమే చంద్రుడు 16 కళలతో ఉంటాడు మీరు చూస్తే. కానీ పౌర్ణమి రోజు ఏంటి అంటే 16 కళ్ళు కనిపిస్తాయి మనకి. అమావాస్య రోజు ఏంటి అంటే ఉన్నాయి కానీ కనిపించవు. అంటే అది ఉన్నది కనిపించకపోవడం అంటే దాన్నే ఖాళీ అని పిలుస్తారు. ఖాళీ ఇక్కడ ఖాళీ అంటే అర్థం ఏమిటి అని అంటే ఏమీ లేదు, ఎంప్టీనెస్, శూన్యం. ఎందుకంటే ఆ శూన్యంలో బోళ్ళంత అర్థం ఉంటుంది. చూడు, నలుపు తెలుపు చూసినప్పుడు మీరు తెలుపు అన్నది ఏంటి అంటే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నలుపు వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అన్నిటినీ ఈ నలుపులో ఇక్కడ చూడు, ఇక్కడ కూడా ఇంద్రధనుస్సులో ఉన్న అన్ని రంగులు ఉంటాయి, ఇక్కడ అన్నీ ఉంటాయి. కానీ ఈ రంగులు ఏంటంటే కనపడవు. కనిపించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా పనిచేసే ఒక దాన్ని పనిచేయడం ఆపించేస్తేట శరీరంలో, అంటే శరీరంలో ఒక పార్ట్ ఏదైనా వైకల్యం ఉన్నవాళ్ళని మీరు చూసినప్పుడు ఆ పార్ట్ కనుక పని చేయకపోతే మిగతా పార్ట్లన్నీ చాలా గొప్పగా యాక్టివేట్ అయిపోతాయని అంటారు. అంటే ఏదైనా ఏ వైకల్యం ఉన్నా సరే ఇక్కడ కూడా అంతే. ఏంటి అంటే మొత్తం 16 కళలు ఉండడం వల్ల చంద్రుడు దేనికి అధిపతి అంటే మనస్సుకు అధిపతి. మనస్సుకు అధిపతి అవడం వల్ల ఏమిటవుతూ ఉంటుందంటే ఒక్కొక్క తిథి మారుతున్నప్పుడు మనసులో చంచలత్వం అంటే ఫ్లక్చువేషన్స్, ఆలోచనల్లో ఈ ఆలోచనల్లో ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ అన్న వచ్చేస్తున్నాయో దానికి ఏకాగ్రత అన్నది పోతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం మంత్ర సాధన అందుకనే వాళ్ళు ప్రతి అమావాస్యకి ఏదో ఒక విశేషం పెట్టారు మీరు చూస్తే, సాధన చేయడం కోసమే. ఇక్కడ ఎప్పుడైతే సాధన చేస్తున్నామో ఆ చంద్రుడు ఏం చేస్తాడు, మనం ఆధ్యాత్మిక సాధన ఏది చేసినా సరే మైండ్ అన్నది ఫస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎందువల్ల మంత్ర సాధన అన్న దాంట్లో ఉన్నది ఏంటి అంటే మనస్సుని నిశ్చలంగా మార్చడం. ఆ మనస్సుని ఎప్పుడైతే నిశ్చలంగా ఎందుకు మారుస్తుంది అంటే అమ్మవారిని మాతృకావర్ణ రూపిణి అని అంటారు. ఈ 51 అక్షరం ఏదైతే ఉందో వాటిని చదవడం ద్వారా మన శరీరంలో ఏమవుతోంది అని ఒక్కసారి చూస్తే అమ్మవారి యొక్క స్వరూపం ఏర్పడుతుందిట. అందుకే మాతృకావర్ణ రూపిణి. అప్పుడు ఈ అక్షరాలు చదవడం ద్వారా ఏమవుతుంది, మంత్రం చదవడం ద్వారా మొత్తం శరీరంలో ఎప్పుడైతే ఆవిడ రూపం ఏర్పడిందో మైండ్ అన్నది నిశ్చలంగా మారిపోతుంది. అది ఈ అమావాస్య రోజు చేస్తే మరింత తొందరగా ఫలితం అన్నది వస్తుంది. ఎప్పుడైతే తొందరగా ఫలితం వచ్చిందో అది రావడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన మనస్సు పూర్తిగా నిశ్చలం అయిపోవడం వల్ల మిగతా పార్ట్లన్నీ అవి ఎలా పనిచేయాలో అలా పనిచేస్తాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞానం ఉంది. అది వదిలేయడానికి కారణం ఏంటి అంటే మనకి దేవుడు వాక్ ఇచ్చింది కూడా ఎందుకు, 2 విషయాలకి. ఒకటి మనకి తెలుసున్నది అందరికీ చెప్పడానికి, తెలియంది తెలుసుకోవడానికి. ఆ 2 చెయ్యం, మిగతా పనులన్నీ చేస్తాం ఆ మాటతో. చేయడం వల్ల ఏమవుతుంది, ఎంత ఉన్నామో
అంతే ఉంది. అంతే ఉంటున్నాం. అలా కాకుండా వీటికి ఏ జ్ఞానం ఉందో దాన్ని కనుక మనం చేయగలిగితే జరిగేది ఏమిటి అని అంటే, ఈ సృష్టిలో ఎప్పుడైతే ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం చేస్తున్నాం అంటే, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, అవి ఎందుకు అంటే ఫోకస్ అన్నది, కానీ మనం కళ్ళతో డీవియేట్ అయిపోతూ ఉంటాం. ముక్కు ఎందుకుంది అంటే శ్వాస పీల్చడానికంటే, శ్వాస ఎప్పుడైతే పూర్తిగా అంటే రెండు బ్యాలెన్స్గా వస్తుందో అప్పుడు పూర్తి బ్యాలెన్స్ అనేది మన లోపల వచ్చేస్తుంది. ఇది నాలుక, రుచి. రుచి అంటే ఏంటి? లిమిటేషన్. అంటే నాకు ఇదే, నా టేస్ట్ ఇది అంటే తిన్న ఉప్పు కారం ఆ రుచులు కాదు. డ్రెస్సులు వేసుకోవడం లేకపోతే షూస్, ఏదైనా రుచే. ఈ టేస్టులు ఎన్ని పెట్టుకున్నామో అంత మన బాడీకి లిమిట్ అయిపోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ లిమిటేషన్ నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళాలి అంటే జిహ్వచాపల్యం వదిలేయాలన్నారు. అంటే టేస్ట్ అనేది వదిలేయాలి. అన్నీ మన టేస్ట్లే. ఎందువల్ల అంటే మీరు పలానాదే కట్టుకుంటాను అని అన్నారు అనుకోండి, మిగతా ఏది మీరు ఎంజాయ్ చేయలేరు. అదే అప్పుడు ఏది ఉంటే అది చేసాం అనుకో, ఈ సృష్టిలోని అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అంటే టేస్ట్ ఉండకూడదు. అర్థమై అంటే ఒక్కొక్క పార్ట్కి ఆ విలువ ఉంది. ఇప్పుడు కళ్ళే ఫోకస్ అంటే మనం ఏది చేయాలన్నా ఏకాగ్రత చాలా ముఖ్యం. మరి డీవియేట్ అయిపోతే ఏకాగ్రత ఎలా వస్తుంది? అందుకని అమావాస్య రోజే పండగ పెట్టడానికి కూడా చాలా పండగలు మీరు చూస్తే విశేషమైన దినాలు అమావాస్యల్లో చాలా వస్తాయి. ఆషాఢ అమావాస్య అనుకోండి, లేకపోతే ఈ శ్రావణ ఏదైనా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య, ప్రతీదీ ఎందుకు అలా పెట్టారు అని అంటే ఆ అమావాస్యతో మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో దాని ద్వారా మనస్సు అన్నది అంటే మైండ్ అన్నది బ్యాలెన్స్ అవుతుంది. మైండ్ బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న ప్రతీదీ సాధించవచ్చు. మనకు ఫోకస్ రావడం కోసం పెట్టినవే ఇవి. అంటే ఏకాగ్రతని పెంచడం కోసం పెట్టినవే ఈ అమావాస్య పూజలు ఏదైనా కూడా. మరి పోలాల అమావాస్య రోజమ్మ ఏ విధంగా పూజించుకోవాలి? మీరు అన్నట్టు సంతానం కలగడానికి కావచ్చు, లేదంటే కలిగిన సంతానం ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలంటే ఈ అమావాస్య రోజు ఏ విధంగా పూజించుకోవాలి? అమావాస్య రోజు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు కంద చెట్టును తీసుకొచ్చి దానిలో దేవతను ఆవాహన చేసి దానికి ఒక పూజా విధానం ఉంటుంది. ఆ తర్వాత కథ చదవడం ద్వారా ఆ అక్షంతలు ఎప్పుడైతే తలపైన వేసుకున్నామో దాని ద్వారా ఈ సంతానానికి మంచి జరుగుతుంది అని చెప్పడం మనం అక్కడ వింటాము. ఆ కథని చక్కగా శ్రద్ధాభక్తులతో, దేనికైనా ఏకాగ్రత అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఆ పూజ చేసినంతసేపు, నేను చెప్పేదైతే ఏ రోజు పూజ చేసినా సరే, పూజ 5 నిమిషాలు చేస్తారా, అరగంట చేస్తారా, గంట చేస్తారా, మీకున్న టైం ఎంత ఉంటే అంత చేయండి. కానీ ఆ చేసిన కాసేపు మాత్రం ఇంకా దేని మీద శ్రద్ధ లేకుండా అక్కడ చేస్తున్న పూజ మీద మాత్రం శ్రద్ధ పెట్టి, అది 5 నిమిషాలైనా పర్వాలేదు, అట్లీస్ట్ 3 నిమిషాలైనా పర్వాలేదు, కానీ ఆ దేవత మీద శ్రద్ధతో చేస్తే ఆ పూజ యొక్క ఫలితం ఏమిటి అంటే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. పైగా అక్కడ టైం పెట్టడానికి అస్సలు బాధపడద్దు. ఎందుకు అని అంటే, అమ్మో నాకు టైం అయిపోతుందని పరిగెట్టద్దు. ఎందుకంటే కాలమే దేవత యొక్క స్వరూపం. కాబట్టి మీరు అక్కడ ఆ పెట్టిన 5 నిమిషాల టైము మీకు ఇంకొక గంటలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ప్రతి చోట ఒక గంట చేసే పని అరగంటలో చేశారనుకోండి, ఈ 5 నిమిషాల వల్లే అది జరుగుతుందన్నమాట. చాలా టైం సేవ్ అవుతుంది కదా. అప్పుడు మీరు బోల్డ్ని గొప్ప పనులు చేయొచ్చు. అది చేయాలి అంటే రోజుకి అట్లీస్ట్ 20 నిమిషాలైనా దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తే చాలు. కానీ ఫస్ట్ 20 నిమిషాలు అవ్వట్లేదు, నాకు కంగారు వచ్చేస్తుందని అనిపించింది అనుకోండి, 5 మినిట్సే. తర్వాత 10 మినిట్స్ మార్చుకోండి. ఆ 10 మినిట్స్ని 20 మినిట్స్ కింద మార్చుకోండి. ఆ తర్వాత అదే పెరుగుతుంది. ప్లస్ ఎంత మీరు శ్రద్ధగా చేస్తారో అంత మనస్సు నిశ్చలంగా ఉండి మీరు చేయాలనుకున్న పనిని తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఏ కన్ఫ్యూజన్ లేదనుకోండి, క్లియర్గా మీరు చేయాలనుకున్న పని తొందరగానే అయిపోతుంది. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. చూసారు కదండి పోలాల అమావాస్య యొక్క విశిష్టత. ప్రత్యేకించి ఆ రోజు తల్లులు ఎక్కువగా పూజించుకున్నట్లయితే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా అందరూ కూడా పూజించుకోవచ్చని మనకి అమ్మ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.